విజయవాడలో వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం జోరుగా సహాయ చర్యలు కొనసాగిస్తోంది. అత్యవసర ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులను ప్రత్యేకంగా బోట్లు తీసుకొచ్చి అక్కడి నుంచి తరలిస్తోంది. సింగనగర్ సహా ఇతర బాధిత ప్రాంత ప్రజలకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్లు అందిస్తోంది. ట్రక్కులు, ఇతర వాహనాల్లో ఆహారం అందించే ఏర్పాట్లు చేసినా వందలాది మంది వస్తూనే ఉన్నారు. చూసినంత దూరం బాధితులు కనిపిస్తూనే ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఎవరూ ఆపలేం, అది మన చేతిలో లేదు. విపత్తు వచ్చేటప్పుడు సమర్థవంతంగా ఏ నాయకుడైతే పనిచేస్తాడో ఆ నాయకుడే నిజమైనటువంటి నాయకుడు. ఈ రోజు మా నాయకుడు నిన్నటి నుంచి కనీసం ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోకుండా సెక్యూరిటీ వాళ్ళు వద్దన్నా సరే అన్ని ప్రాంతాలకి తిరిగి ఎక్కడెక్కడైతే ఫుడ్ గాని, ఎక్కడెక్కడైతే వాళ్ళు ముంపుకు గురయ్యారో వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో గాని నిన్నటి నుంచి ప్రయత్నం చేశారు.